శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక వాక్శుద్ధి కథ. రాసినవారు వైఎం శర్మ, బాపట్ల. పూర్వకాలంలో ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. అది ఏమి మహిమో గాని అతని నోటి వెంట ఏ మాట వచ్చినా సరే అక్షరాల ఆ ప్రకారం జరిగి తీరేది. ఈ కారణం చేత అందరూ ఆ పిల్లవాణ్ణి వాక్శుద్ధి అని పిలిచేవాళ్ళు. ఒక రోజున అతని చెల్లెలు, అన్నయ్య తోటలోకి వెళ్ళి మామిడి పళ్ళు కోసుకొద్దాం రా అని చెప్పి తీసుకుపోయారు. చెట్టు నిండా పళ్ళున్నాయి కానీ చేతికి అందడం లేదు. పోనీ పొడుగాటి కర్ర దొరుకుతుందేమోనని వాక్శుద్ధి వెతికాడు. కర్ర కనపడలేదు గాని ఒక రాయి దొరికింది. భేష్, బాగున్నదనుకుని గురి చూసి వాక్శుద్ధి ఆ రాయి పండు వైపు విసిరాడు. పండు ఎప్పుడు కింద పడుతుందా, ఎప్పుడు తిందామా అని అతని చెల్లెలికి నోరూరిపోతుంది. ఆమె అలా ఆత్రంతో కనిపెట్టుకుని ఉండగా వాక్శుద్ధి విసిరిన రాయి గురి తప్పి ఆమె కణతకు తగిలి ఆమె వెంటనే నేలన వాలిపోయింది. కణత నుండి బొలబొలా ప్రవహిస్తున్న నెత్తుర్ని వాక్శుద్ధి తన తువాలుతో తుడిచి కట్టుకట్టాడు. ఈ ఆపద సంభవించినందుకు వాక్శుద్ధి చాలా నొచ్చుకున్నాడు. ఎవరైనా దుర్మార్గులు రాయి విసిరి ఉంటారేమోనని నాలుగు మూలలా కలియజూశాడు. కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనపడలేదు. తీరా రాయి తీసి చూసేసరికి అది తను విసిరిన రాయే కాని పైవాళ్లు ఎవరూ విసిరినది కాదని తేలింది. పోతే తను పండువైపు గురి చూసి కొట్టిన రాయి పోయి ఎక్కడనో దూరంలో ఉన్న చెల్లెలి తలకి తగలడం ఏమిటి? ఇలా జరగడానికి కారణం దెయ్యమా, భూతమా, శక్తా, ఏమై ఉంటుంది అని ఎన్నో విధాల ఆలోచించాడు. ఎంతసేపటికి ఆలోచన తోచింది కాదు. చివరికి మనసుకి కష్టం తోచి ఈ శక్తి నాశనంగాను అంటూ శపించాడు. వాక్శుద్ధి నోటి వెంట ఈ మాట వచ్చి రావడంతోనే నిజంగానే ప్రపంచంలో శక్తి నశించిపోయింది. ఇంతలో అతని చెల్లెలు కొంచెం తేరుకుంది. ఆమెను ఓదార్చి మళ్లీ రాయి తీసుకుని మామిడి పండు గురి చూసి కొట్టాడు. దెబ్బతో పండు టపీమని ఊడింది. కానీ కింద పడలేదు. పండే కాదు, రాయి కింద పడలేదు. రెండూ కూడా ఆకాశ మార్గాన గాలిపటాల్లాగా ఎగిరిపోతున్నాయి. ఈ వింత చూసి వాక్శుద్ధికి ఆశ్చర్యం కలిగింది. సరే, ఎంత దూరమని ఇవిలా ఎగురుతాయి? ఎప్పటికైనా కింద పడకపోతాయా? చూద్దాం అని అనుకుని అతను పండు వెంబడే పరిగెత్తాడు. మామిడి పండు అతనికి అందకుండా మరీ ఎత్తుగా ఎగురుతోంది. వాక్శుద్ధి కూడా పండు వెంట పరిగెడుతూనే ఉన్నాడు. ఇంకా వస్తాడని చెప్పి అతని చెల్లెలు మామిడి తోటలో కనిపెట్టుకుని కూర్చుంది. కానీ ఎంతసేపటికి అన్న రాకపోయేసరికి తను ఒక్కతే ఇంటికి వెళ్ళిపోయింది. మామిడి పండు, రాయి కీలుగుర్రాల్లాగా అంతకంతకు పైకెగిరిపోయి చివరకు మాయమైపోయాయి. వాక్శుద్ధి అప్పటి వరకు వాటి వెంబడ తిరిగి చేసేది లేక పొద్దుగూకే వేళకు ఇల్లు చేరుకున్నాడు. అబ్బాయి కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంది వాళ్ళమ్మ. వాక్శుద్ధి కనబడగానే ఆపేక్షతో, ఎక్కడికి పోయావురా నాయనా, ఇంత అలసిపోయావే అని బుజ్జగించి బడలిక తీరేందుకు స్నానానికి వేడినీళ్లు కాచింది. ఆమె చెంబుతో నీళ్లు ముంచి కుమారుని తలపై పోసింది. కానీ ఒక్క చుక్క కూడా అతని తల మీద పడనేలేదు. ఆమె చెంబుతో ముంచుతున్న కొద్దీ కాగులో నీళ్లు తరిగిపోతున్నాయే గాని నీటి బొట్టు మాత్రం కొడుకు నెత్తి మీద పడలేదు. ఇదేమిట్రా విడ్డూరం అనుకుని చేరెడు నీళ్లు చేతితో తీసి చమురు రాసినట్టుగా రాసి పోయి తుడుచుకోమంది. అలాగే చేసి గోడకు తగిలి ఉన్న తువాలు అందుకుందామని వాక్శుద్ధి కాళ్ళు పైకెత్తేసరికి గాల్లో తేలిపోయి ఇంటి బయటకు ఎగురుతూ వచ్చాడు. ఈ చిత్రం చూసి వాక్శుద్ధి చెల్లెలు తన నేస్తురాళ్ళందరినీ పిలుచుకొచ్చి, రండి మా అన్నయ్య తమాషా అయిన మొగ్గలు వేస్తున్నాడు, చూదురుగాని అని చెప్పి పిలుచుకొచ్చింది. వాళ్ళందరూ ఉరుకులు వేసుకుంటూ వచ్చారు. మేడపైకి ఎగిరిపోయిన వాక్శుద్ధిని చూసి వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఇంతలో వాక్శుద్ధి చెల్లెలు, అన్నయ్య, నువ్వు ఎలాగా మేడ మీదకి ఎక్కావు కదా, అక్కడ నా బంతి చిక్కుకుపోయింది, అది తీసి ఇలా పడవేయి అన్నది. చెల్లెల కోసమని బంతి వెతికి తీసి కింద పడవేయబోగా అది కింద పడక బుడగలాగా ఆకాశంలో తేలుతున్నది. కోపం కొద్దీ వాక్శుద్ధి ఆ బంతిని ఒక్క తన్ను తన్నేసరికి కాలు జారిందో ఏమో అతను దభేల్న కింద పడ్డాడు. ఇది చూసి ఇంట్లో అందరూ గొల్లుమని గోల చేశారు. వెంటనే వైద్యుడిని రప్పించారు. వైద్యుడు వైద్యం చేసి మందు ఎక్కించబోతే పిచకారి గొట్టంలోకి మందు ఎక్కలేదు. మరొక గొట్టం తీసి చూశాడు, అందులోకి ఎక్కలేదు. అలా ఎన్ని గొట్టాలు తెచ్చి ప్రయత్నించినా ఒక్క గొట్టంలో కూడా మందు మాత్రం ఎక్కడం లేదు. ఇటువంటి అసందర్భం ఆయనకు ఎన్నడూ అనుభవంలో లేదు. ఈ విధంగా కథ అడ్డం తిరగడం చూసి వైద్యుడికే ఆశ్చర్యం కలిగింది. చిన్నవాడు బతికే ఎత్తు లేదు కాబోలు అని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఆ సమయంలో అక్కడ మూగిన కొంతమంది వాక్శుద్ధికి దిష్టి తీశారు.
కొంతమంది మంత్రించిన విభూది బొట్టు పెట్టారు. అలా ఎవరికి తెలిసిన ప్రక్రియ వాళ్ళు చేసి చూశారు. ఏ తల్లి చేతి చలవ వల్లనో కొంతసేపటికి వాక్శుద్ధి తేరుకుని లేచాడు. అతను లేవగానే ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాటి నుంచి వాక్శుద్ధి వలేనే అతని స్నేహితులు కూడా ఎత్తుకెగిరి మొగ్గలు వేయడం ప్రారంభించాడు. ఒకడు తాడి ఎత్తు, ఇంకొకడు 4 తాళ్ళెత్తు, మరొకడు 10 తాళ్ళెత్తు వరకు కూడా ఎగిరి కిందకు దిగి వచ్చారు. ఎలా ఎగరగలుగుతున్నారో వాళ్ళకే తెలియటం లేదు. ఇంకొక కుర్రవాడు పైకి ఎగిరి మరి కనబడకుండా మాయమే అయిపోయాడు. వాడు ఎక్కడికి పోయాడో తెలియనే లేదు. చాలామంది భూమిపైన పాదం మోపకుండా ఇంచుమించు గాలిలో ఈదుతూ ఉన్నారు. ఒకడు నీటి మీద నడిచాడు, ఇంకొకడు తలకిందులుగా నడిచిపోతున్నాడు. ఒకటేమిటి, ఎలా తలుచుకుంటే అలాగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళందరూ ఎగిరిపోతున్నారు. పిల్లలను చూసి పెద్దవాళ్ళు కూడా ఈ ఆకాశ ప్రయాణాలు మొదలుపెట్టారు. మొగ్గలు వేయడం, గాలిలో ఈదడం మాత్రమే కాదు, గోపాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని, హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎత్తినట్లు వాళ్ళు బరువైన వస్తువుల్ని ఇట్టే ఎత్తవేయగలుగుతున్నారు. అయితే కొన్ని ఉపయోగమైన పనులు కూడా జరుగుతూనే వచ్చాయి. వంకెలు అవసరం లేకుండా బట్టలు గోడలకు అంటుకుని ఉండడం, మేజాబలలు అక్కర్లేకుండా ఎత్తు ఉంచిన పాత్రలు పడకుండా ఉండడం, ఇటువంటివి. కానీ అంతటితో ఆగక అనర్థాలు కొన్ని కలగడంతో ప్రజలు జీవించడం కష్టమైపోయింది. ఇవేమిటంటారా? దాహంతో గిలగిలలాడుతున్న వాళ్ళకి గుక్కెడు నీళ్లు గొంతుకులో పోసుకుందామంటే పాత్రలో నీళ్లు ఊడిపడవు. తాగడానికే నీళ్లు లేనప్పుడు ఇక పళ్ళు తడుపుకోవడం మాట ఎవరు తలపెట్టగలరు? రోజు రోజుకి గాలిలో వేడి ఎక్కువ కావడం వలన ప్రజలకు శోష కొడుతూ ఉంది. ఎన్నాళ్లకు చల్లటి గాలి తిరిగి రాకపోవడం చేత వాన కురిసే ఆశ కాస్త అణుగారిపోయింది. క్రమంగా నీటిపైన ఓడలు, భూమి మీద బళ్ళు కూడా తలకిందులే బోల్తా కొట్టనారంభించాయి. చివరకు జనం ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. ఈ కష్టాలను ప్రజలు భరించలేక పెద్ద మర్రి చెట్టు కింద ఊరి పెద్దలను సమావేశపరిచారు. బుద్ధిమంతులు విచారణ చేసి దీనికి అంతటకు ఒక్కటే కారణమై ఉంటుందని నిశ్చయించారు. అదేమిటంటే, లోగడ వాక్శుద్ధి మామిడి తోటలో తన చెల్లెలు తలకరాయి తగిలినప్పుడు ఏదో దుష్టశక్తి ఆ పని చేసి ఉంటుందనుకుని ఆ శక్తి నాశనంగాను అని శపించి ఉన్నాడు. వాడి నోటి వెంట వచ్చిన మాటకు తిరుగులేదు కనుక ఆ శాపం వల్లనే ఇప్పుడు శక్తి నాశనం అయిపోయిందని ఊరి పెద్దలు అన్నారు. శక్తి ఏమిటి, నాశనం కావడం ఏమిటి అని తెలియని వాళ్ళు పెద్దలను అడిగేసరికి వారిలా చెప్పారు. అబ్బాయిలు, మనం నివసిస్తున్న భూమి మీద ఆకర్షణ శక్తి ఉంది. అనగా ప్రతి వస్తువును భూమి తన వైపు లాక్కుంటుంది. ఇప్పుడు వాక్శుద్ధి శపించడం వల్ల ఆ శక్తి లేకుండా పోయింది. అది పోవడం చేతనే మనుషులకు, వస్తువులకు కూడా బరువు లేక ఎక్కడివక్కడనే ఉండిపోతున్నాయి. గాలిలో బరువు, ఒత్తిడి లేకపోవడం చేతనే వస్తువులు, మనుష్యులు ఎగిరిపోవడం జరుగుతున్నది. పైగా ఇందువల్లనే ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రసరించడం మానేసింది అని చెప్పారు. ఇదంతా విన్న తరువాత ప్రజలందరూ వాక్శుద్ధి వద్దకు వెళ్ళి, నాయనా వాక్శుద్ధి, నీ మాటకు తిరుగులేదన్న సంగతి అందరికీ తెలుసు. నీ చెల్లెలి తలకు రాయి తగలడం వల్ల కోపం కొద్దీ ఈ శక్తి నాశనంగాను అని నువ్వు శపించడం కూడా చాలా మందికి వినిపించింది. అయితే ఆ శాపం వల్లనే ప్రపంచం ఇలా తారుమారైందనే విషయం వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు ఊరి పెద్దలు సభ చేసి ఈ కష్టాలన్నిటికీ నీ శాపమే కారణమని నిశ్చయించారు. కనుక లోకం మీద దయతలిచి శాపాన్ని ఉపసంహరించుకోవలసింది అని అతనిని బతిల్లాడారు. వాళ్ల కోరిక ప్రకారం అతను అలా చేయగానే భూమి తిరుగుగా ఆకర్షణ శక్తి కలిగింది. ప్రపంచం మళ్ళీ ఎప్పటిలాగా నడిచి ప్రజలకు కష్టాలు తప్పిపోయాయి. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.